ఆయనకి. ఎందుకంటే నేను ఇటు లోకేష్ గారి గురించి మాట్లాడినా, చంద్రబాబు గారి గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినా సరే వీళ్ళ ముగ్గురు నా గురించి మాట్లాడలేదు. మీరు ఒకటి గమనించారు వర్మ గారు, ఈ 16 నెలల కాలంలో సార్ ఈ రోజు మేము ఏ సంక్షేమ పథకం ఇచ్చినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదే విధంగా మాధవ్ గారు అందరూ కలిసి ఒక వేదిక మీద కూర్చుంటున్నారు. ఎక్కడైనా సరే సార్ మేమిచ్చే సంక్షేమ పథకం గురించో, రాష్ట్రానికి మేము తెచ్చే పరిశ్రమల గురించో, ప్రజలకు మేము చేసే మేలు గురించో మాట్లాడుతున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడైనా సరే ఏ ప్రజా వేదిక మీదైనా సరే ఈ నాయకులు మాట్లాడటం మనం ఎక్కడైనా విన్నామా? మనం ఎక్కడైనా చూసామా అసలు ఈ 16 నెలల కాలంగా? అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే విలువేంటో తెలుసా సార్? ప్రజలే వద్దనుకున్న జగన్ గురించి మనం ఎందుకు మాట్లాడాలా? ఓకే, మనకు అనవసరమైన టాపిక్ కదా అది. రాష్ట్ర ప్రజలకు కూడా అనవసరమైన టాపిక్ అది, అవసరమైన టాపిక్ ఏం కాదు. సో మాకు రాష్ట్రానికి ఏం కావాలా, ప్రజలకు ఏం చేయాలా, రాష్ట్రంలో యువత విద్యకి ఏం చేయాలా, రాష్ట్ర అభివృద్ధి కోసం మేమేం చేయాలా, మా కూటమి ప్రభుత్వం ఏం చేయాలా, మేము కలిసికట్టుగా ఎలా పనిచేయాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా కాపాడుకోవాలని ధ్యేయం తప్ప జగన్ మా గురించి ఏదో అంటున్నాడు మళ్ళీ మేము జగన్ తిరిగి మాట్లాడాలా, మళ్ళీ దీన్ని ఓ పెద్ద న్యూసెన్స్ చేయాలా, అవసరం లేదు మాకు. ఎందుకంటే జనమే చీకొట్టారు జగన్ని. సో జనం చీకొట్టిన జగన్ గురించి మాకు అవసరం లేదు.